హాయ్ గైస్, నేనే మీ కళ్యాణి రస్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1919. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అయితే మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్, అందుకని లైక్ చేయమని చెప్తున్నాను. నెక్స్ట్ అయితే ఈ వీడియో 5 నుంచి అంటే ఎర్లీ మార్నింగ్ 5 నుంచి మళ్ళీ నైట్ 7:30 ఆ టైం వరకు అయితే షూట్ చేశాను. అంటే మార్నింగ్దే ఎక్కువ షూట్ చేశాను అనమాట. మార్నింగ్ వీడియోస్, నైట్ వీడియో అనేది టిఫిన్ వరకే షూట్ చేశాను. నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగ్ 5కి అయితే లేవగానే ఇంటి గుమ్మాలన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాక దీపారాధన అయితే చేసేసాను. దీపారాధన తర్వాత మార్నింగ్ ఇటువైపు హాట్ వాటర్, ఇటువైపు టీని అయితే పెట్టుకున్నాను. ఇంకా హాట్ వాటర్ తీసుకున్న తర్వాత కొద్దిగా బంగాళదుంపలు ఉంటే తొక్క తీసేసి ముక్కల్లాగా కట్ చేసి బాయిల్ చేసుకున్నానండి. బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా కర్రీలాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా బంగాళదుంప కూర్మాలాగా అంటే కొంచెం పల్చటి కర్రీలాగా ప్రిపేర్ చేశారు. ఎందుకంటే ఎప్పుడు కూడా దోశ, ఇడ్లీ టిఫిన్లోకి అయిపోతుంది, ఈసారికి నువ్వు చపాతీ కానీ పూరి కానీ ప్రిపేర్ చెయ్యు అన్నారు. అందుకనేసి అయితే ముందైతే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్పూన్తో ఏమంటే మీకు చూపిస్తున్నాను. కర్రీ కొద్దిగా ఇలా వాటర్ ఉండేటప్పుడు ఒక రౌండ్గా ఉంది కానీ, లేకపోతే నేను పట్టుకున్నాను కదా, అటువంటి స్పూన్తో ఇలా స్మాష్ చేస్తున్నట్టుగా నొక్కు పెట్టి చేస్తే దుంపలన్నీ కూడా చక్కగా ముక్కలు అయిపోతాయండి. ముక్కలు అయ్యి కర్రీ అనేది కొంచెం పేస్ట్ లాగా, కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండేటట్టుగా బాగుంటుంది. అటువంటి కర్రీ కొంచెం లైట్గా దించేటప్పుడు కొత్తిమీర, నెక్స్ట్ బిర్యానీ మసాలా కానీ, నార్మల్ చాట్ మసాలా కానీ ఉంటే పైన వేసుకుంటే రోటీతో కానీ లేకపోతే పూరితో కానీ చాలా బాగుంటుంది. మాకు ఇష్టం అనమాట ఆ కాంబినేషన్. అందుకనేసి అయితే కర్రీని అయితే అలా ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడైతే చపాతీ అయితే కాల్చేస్తున్నానండి. చపాతీలో అంత ఆయిల్ ఏంటి అనుకోవచ్చు మీరు. చపాతీలో అంత ఆయిల్ ఎందుకంటే వేశాను, లైట్గా కాలిస్తే బన్నీకి ఇష్టం ఉండదండి. ఏమంటాడంటే, ఏంటమ్మా ఇలా కాల్చేసావు, గ్యాస్ మీద కాల్చినట్టు అంటాడు. అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసి అయితే ఇంకా చపాతీ అయితే ఇక్కడ వేయించుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత బన్నీ బాబు కోసం ఆ రోజు మరి సాటర్డే కదండి, సాటర్డే వ్లాగ్ ఇది. ఇంకా బన్నీ కోసమని డ్రెస్ తీసాను ఇక్కడ. అంటే వెదర్ అనేది బాగాలేదు, అసలు వెదర్ అస్సలు బాగాలేదు కదండి. అందుకనేసి అయితే బ్రాజర్ టైప్ తెచ్చాను, కొంచెం వెచ్చగా ఉంటుంది కదా అని. నెక్స్ట్ ఈ టైంలోనే వేస్తుంటాడు బన్నీ. ఇంకా సమ్మర్ ఆ టైంలో అయితే అటువంటి డ్రెస్సెస్ అస్సలు యూజ్ చేయడు, అందుకనేసి అయితే ఆ డ్రెస్ ఇచ్చాను. నెక్స్ట్ అయితే టిఫిన్ కూడా పెట్టేశానండి, చపాతీ నెక్స్ట్ కోర్మా అయితే బన్నీ బాబు కోసం పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పులిహోర లాగా ప్రిపేర్ చేద్దామనేసి అయితే ఒకవైపు చింతపండు, ఒకవైపు రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో వైపు అయితే పోపు కోసం అయితే అల్లం, నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. మా మరిది గారు వాళ్ళ పిల్లలు కూడా వస్తానన్నారు. అందరికీ ఇంకెందుకు, బంగాళదుంప కూర్మా ఉంది కదా, నెక్స్ట్ వెదర్ ఒకటి చల్లగా ఉంది, ఇంకా ఏ ఫుడ్ అయినా వాళ్ళు తింటారో తినరో, నెక్స్ట్ బన్నీ కూడా స్కూల్ నుంచి వచ్చేసరికి తింటాడో తినడో అనేసి అయితే ఇంకా పులిహోర లాగైతే పోపు పెట్టేశాను. ఇక్కడైతే పోపు కోసం అన్నీ రెడీ చేసుకుంటానండి ముందే. ఎప్పుడైనా ఏదైనా చేయాలి అనుకుంటే ముందు అవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాతే వంట అనేది స్టార్ట్ చేయడం నా అలవాటు. ఇంకా రైసు, నెక్స్ట్ ఇటువైపు చింతపండు మగ్గేలోపు అయితే పోపుకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే పోపు వేసుకుంటున్నాను పులిహోరలోకి. ఇది చిన్న డైలీ రొటీన్ లాగే షూట్ చేశానండి, మరి ఎక్కువ వీడియోస్ అయితే షూట్ చేయలేదు. నెక్స్ట్ అయితే ఇంకా పులిహోర అయితే పోపు పెట్టేశాను. మా మరిది గారు వాళ్ళ పిల్లలు వచ్చి తినేసి కూడా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయాకైతే వీడియో అనేది షూట్ చేశాను. పులిహోర అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. పులిహోర రెడీ అయిపోయిందనేసి అయితే ఈ చిన్న వీడియో క్లిప్ అనేది షూట్ చేశాను. పిల్లలైతే తినేసి వెళ్ళిపోయారండి, మా మరిది గారి పిల్లలు. నెక్స్ట్ బన్నీ వచ్చి అయితే పులిహోర కొంచెం తినేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక నైట్ టిఫిన్లో కానీ మినప గుళ్ళు అయితే నానపాను, అవైతే క్లీన్ చేసి పెట్టేసి ఇక్కడైతే గ్రైండర్లో అయితే వేసుకుంటున్నాను. అయితే గ్రైండర్లో వేసుకున్నాక రుబ్బులు కూడా అట్ల రుబ్బు వేరేగా, దోశల రుబ్బు వేరేగా అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. అదంతా కూడా వీడియోనైతే తీయలేదనండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నైట్కి కుడుము పెట్టుకున్నాను. నెక్స్ట్
చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అయితే దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.